పోయాయి, ఇది ఎందుకు చర్చ జరగట్లేదు అనేటువంటి విషయం మనం ఆలోచించాలి సాయి గారు. ఇవాళ కనీసం మీరైనా ఈ విషయంలో చర్చ పెట్టినందుకు మీరు మళ్ళీ సబ్జెక్ట్ లోకి పోవట్లేదు, మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మిమ్మల్ని చూసైనా కనీసం ప్రధాన మీడియా సంస్థలు కూడా కనీసం వాళ్ళ స్టోలింగ్ ఇవ్వడానికైనా 1 నిమిషం 2 నిమిషం కేటాయించి కనీసం స్టోలింగ్ అయినా ఇవ్వాలకైనా ఇస్తారని, భవిష్యత్తులో ఈ కేసీ యొక్క అప్డేట్స్ అన్ని కూడా పాఠకులకి ప్రేక్షకులకు అందించాలని నేను కోరుకుంటున్నాను సాయి గారు. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ అండి నరసింహరావు గారు. ఒక సంస్థ చిట్స్ అనేటువంటి దాంట్లో అయినా, ఫైనాన్స్ అయినటువంటి సంస్థ అయినా సరే రిజిస్టర్ చేయించుకోవాలా. ఇక్కడ 2 గొడవలు ఏంటంటే, ఒకటి ఫైనాన్స్ సంస్థలోనేమో రిజిస్టర్ చేయించుకోలేదు, అంటే రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం అది నమోదు కాలేదు. చిట్స్ విషయంలో వచ్చినటువంటి వివాదం ఏంటంటే, ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఒక అకౌంట్ తీసి అందులో 80% డబ్బులు అక్కడ పెట్టాలి, అది పెట్టలేదు. ఇది ఆయన వందలాది మందికి ఉపాధి కల్పిస్తుంటారు కాబట్టి, చాలా ప్రముఖుడు కాబట్టి అట్లాంటి మినహాయింపులు ఉండొచ్చా? అలాగా ఇన్నేళ్ల నుంచి జరిగిపోయింది, ఇప్పుడు జగన్ అనేటువంటి వాడు లేకపోతే రాజశేఖర రెడ్డి అనేటువంటి వాడు వచ్చారు కాబట్టి అది రాజకీయ కోణంలో చూడాలా, లేకపోతే నిబంధనలు అనేటువంటిది కొంతమందికి మినహాయిస్తే తప్పేం లేదనుకోవాలా? నేను దీనికి ముందు నిన్న కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఒక హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయండి. వాదోపవాదాలు జరిగినప్పుడు ఆ హైకోర్టు జస్టిస్ మేడం ఏమన్నారంటే, చట్టం ముందు అందరూ సమానులే, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉండవు, వారు కావాలనుకున్నప్పుడు ఈ విషయంలో చెప్తూ కవితకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏం చెప్పారంటే, రెండు మనం చాలా కీలకమైనటువంటి విషయాలు నిన్నే వచ్చాయి. విచారణ అనేటువంటిది ఆ నిందితులకు సంబంధించి వాళ్ళు అనుకున్నప్పుడు విచారణ జరగదు, విచారణ సంస్థల యొక్క సమయానుకూలత అనుకూలతను బట్టి విచారణ అనేటువంటి జరుగుతుంది, దాంట్లో ప్రగతి అనేటువంటిదని ఈ 2 కేసుల్లో కూడా ఈ రకమైనటువంటి తీర్పుని నిన్న ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ మనం రామోజీరావు గారు చాలా ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తి 2 రాష్ట్రాల్లో కాదు, మన సౌత్ ఇండియాలో కూడా. కాబట్టి ఆయనకు సంబంధించినంత వరకు నిబంధనలు తుంగలో తొక్కినా కూడా అది కేసు కాదు, లేకపోతే దీన్ని రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతమైనటువంటి కేసుగా చూస్తున్నారు అనేటువంటిది మాత్రం మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. చట్టం ముందు ఎవరైనా సమానులే. మనం పివి నరసింహారావు గారు జనరల్ గా ఒక చట్టం తన పని చేసుకుని పోతుంది అనేటువంటి నానుడి పివి నరసింహారావు గారి టైంలోంచి మనకు వచ్చింది. కాబట్టి ఈ చట్టానికి సంబంధించినంత వరకు రామోజీరావు గారు ఇంత పెద్ద ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తిగా ఇంకొంచెం మరింత పారదర్శకంగా ఉండి ఓపెన్ గా ఉన్నట్లయితే వారి జీవిత చరమాంకం రాబోయే రోజులు కూడా చాలా సుఖంగా గడిచిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నాకేమైనా పర్వాలేదు కానీ నేను అతను వదలను అనేటువంటిది ఏదైతుందో అదేది ఇప్పుడు ఈ నిన్న సుప్రీంకోర్టు తీర్పుకు అది చరమాంకం చేరినట్టుగా నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో అయినా కూడా కనీసం ఇప్పటికే దాదాపు 20 సంవత్సరాలు అయింది. 2004, 2005లో వారు కేసులో